ఈరోజు మకర రాశి వారికి మీరు రాసిన గవర్నమెంట్ ఎగ్జామ్స్లో లేదా ప్రైవేట్ జాబ్స్లో టెస్టుల్లో కానీ వాటిలో కానీ మంచి ర్యాంకులు సాధించే అవకాశాలు, ఉద్యోగాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలోనూ సమాజంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకుముందు మీ మాటను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీరు చెబితే వింటారు. ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు మీ భార్య లేదా మీ భర్త యొక్క సలహా, కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోండి. అది మీకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అంటే రిజిస్ట్రేషన్లు లేదా పర్మిషన్లు వంటివి ఈ ఆటంకం లేకుండా ఈరోజు పూర్తవుతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం వల్ల లేదా చుట్టాల ఇంటికి వెళ్ళడం వల్ల అందరితోటి సరదాగా సంతోషంగా కాలం గడుపుతారు. మీరు చేస్తున్నటువంటి చిన్న వ్యాపారాన్ని పెద్దదిగా మార్చడానికి లేదా మరో బ్రాంచ్ తెరవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. బండి నడిపేటప్పుడు మాత్రం ఫోన్ మాట్లాడడం లేదా వేగంగా వెళ్ళడం మాత్రం మంచిది కాదు. ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీరు పడుతున్న కష్టాన్ని బాస్ గమనిస్తారని చెప్పొచ్చు. మీరు చేసిన ఓవర్ టైం వర్క్కి తగ్గిన ప్రతిఫలం వస్తుంది. ఉద్యోగరీత్యా లేదా విహారయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. సమాజంలో పేరున్న వ్యక్తులు లేదా రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులు వెంటనే అవ్వకపోయినా కంగారు పడకుండా నిదానంగా చేస్తే ఖచ్చితంగా ఈరోజు పూర్తవుతాయి. కొత్తగా ఏదైనా బిజినెస్ లేదా కోర్సులు మొదలుపెట్టినట్లయితే ప్రారంభంలో కొంచెం కష్టమైనా సరే చివరికి విజయం లభిస్తుంది. గృహం, వాహనం, భూములు, బంగారం, వస్తువులు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆస్తి తగాదాలు లేదా భూ వివాదాలన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం అవుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారస్తులకి కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.